తెలుసుకున్నాను అన్నాడు. అప్పుడు రాక్షస కుమారులు అడిగారు, ఏమయ్యా నువ్వు మా చిన్నప్పటి నుంచి మానే కలిసి ఉన్నావు, నీకు నారదుల వారు ఉపదేశం చేయటం ఏమిటి, అది నీవు ఎలా తెలుసుకున్నావయ్యా అన్నారు. శృతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞాన సంయుతం. జ్ఞానం అంటే ఏంటి? గురువులు చెప్పినటువంటి మనం చదువుకున్నటువంటి జ్ఞానం అయితే ఉందో, గురువుల దగ్గర చదివింది పరోక్ష జ్ఞానము, దాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని అనుసంధానం చేస్తే మనకు కలిగిన అనుభూతి ఉందే దాన్ని విజ్ఞానం అంటారన్నమాట. అది ధర్మం, భాగవతం శుద్ధం. శుద్ధమైనటువంటి ఈ భాగవత జ్ఞానం నారదుని వల్ల, దేవదర్శనుడైన ఆయన వల్ల తెలుసుకున్నాను అని అనేసరికి అప్పుడు దైత్యపుత్రులు ఉన్నారు, నీకు ఎలా తెలిసిందయ్యా అన్నారు. అంటే అప్పుడు ప్రహ్లాద త్వం భయంచాపి నరతేన్యే విద్మహే గురం. నీకు నాకు మాకు కూడాను పెద్ద తేడా లేదు కదా, నీవెలా తెలుసుకున్నావు? నారదుల వారు నీకు ఎప్పుడు చెప్పారు, మాకు తెలియకుండా ఎప్పుడు తెలుసుకున్నావు అని అడిగాట. చిందిన సంశయం, మా సందేహం పోగొట్టవయ్యా అని రాక్షస బాలకులంతా కూడా అడిగాట. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాదానుచరితే షష్ఠోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. నారదుల వారు చెప్తున్నారు, నాయన అయిపోతున్నది అదే. ఇది నారదుల వారు చెప్తున్నారు, ఏవం దైత్యసుతయ పృష్ట మహాభాగవత అసుర. ఎవరయ్యా ఈ దైత్యసుతులు? వింటున్నావా నాయన ధర్మరాజా? అడిగారు ఈ రాక్షస బాలకులు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మహాభాగవత అసుర. చూడండి, ఇంతకుముందు పరీక్షన్ మహారాజుని, ఆ తర్వాత మహాభాగవత భరతుణ్ణి మహాభాగవతుడు అన్నారు. తర్వాత ప్రహ్లాదుణ్ణి మహాభాగవత. ఒక మానవోత్తముడైన భక్తునికి వేయవచ్చు, మానవోత్తముడైన ఒక రాజునకు వేయవచ్చు. ఇక్కడ అసురునకు మహాభాగవత. శ్లోకం ఉంది, పరమభాగవతాన్ అని ఉంది కదా. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక. ఎక్కువ చెప్పను. మొట్టమొదటి ఎవరని చెప్పారయ్యా? ప్రహ్లాదుణ్ణి. తర్వాత వాళ్ళ గురువు గారిని. ప్రహ్లాదుడికి ఉపదేశం చేసింది ఎవరు? నారదుడు కదండి. ఆయన కూడా పిల్లవాడు ప్రహ్లాదుడు. ఇది ఒక అర్థం. ప్రహ్లాదుడు ఎవరు? సనక సనంతన సనత్కుమార సనత్ సుజాతుడు కదా. నారదుడి కంటే ముందే పుట్టారుగా, అన్నగారు కదండి. అందుచేత ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక అదనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు చెప్పాడు, మా నాన్నగారు మందర పర్వతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ తర్వాత ఇంద్రాదులంతా కూడాను ఇప్పుడు అతను తపస్సుకు వెళ్ళాడు హిరణ్యకశిపుడు. దాని ప్రతీకారంగా మనం ఏం చేయాలంటే మనం అందరం కలిసి అసురులందరినీ కూడా సంహారం చేద్దాము అని అనుకున్నారట. కృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే. ఉచ్చై హే నాథ నారాయణ వాసుదేవ. వాసుదేవ. ఇంద్రుడు కాస్త అసురులందరినీ కూడాను జయిస్తూ ఆ హిరణ్యకశిపుని యొక్క భార్య కయాధుని సంహారం చేద్దామని అనుకున్నారు. అప్పుడు వెంటనే ఆమె ఎక్కడ ఉన్నది? నారద మహర్షి యొక్క ఆశ్రమంలో ఉందిటండి. ఎందుకంటే నారద మహర్షి తన యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళారట. భాగవతంలో రాస్తారు, దక్ష ప్రజాపతి నారద మహర్షి శాపం పెట్టారు, నీవు ఎక్కడా కూడా నీకు నికేతము లేకుండుగాక. ఇంకో శాపం ఇంకో రకంగా కూడా ఉంది ప్రస్తుతానికి. అది నా కుమారులను కాస్త సన్యాసులను చేశావు, శబలాశులు హరియస్సులు అనేవాళ్ళని. అందుచేత నీకు నికేతము లేకుండుగాక, నువ్వు ఎక్కడా ఉండకుందువుగాక అని శాపం పెట్టారు. శాపం పెడితే ఆయన అక్కడెక్కడా తిరగటమే, ఆయనకి ఇల్లే లేదు. ఇల్లు లేనివాడు హిరణ్యకశిపుని యొక్క భార్యను తీసుకొచ్చి తన ఇంట్లో ఎలా పెట్టారు? అదని వాడు పరిశీలించడం, అడగడం అన్నమాట. అంటే తన ఆశ్రమంలో పెట్టలా, తను తరచుగా వచ్చే ఆశ్రమంలో, ఒక ఋషి యొక్క ఆశ్రమంలో ఆమెను ఉంచారయ్యా అని దానికి అర్థం చెప్పుకుంటే సరిపోతుంది అన్నారు. అలాంటి ఆమెను సంహారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఎదుర్ఛయాగతస్తత్ర దేవర్షి దదృశేపతి చూచాడు. వెంటనే ఇంద్రుడు కాస్త సంహారం చేయబోతుంటే, నాయనా ఇంద్ర, నీవుని కాస్త మైనాం నేతుమర్హస్యనాగసం ముంచ మహాభాగ సతీం పరపరిగ్రహం. ఆయన ఇతరుని యొక్క భార్య, మా తల్లి,
ఆమెను కాస్త నువ్వేం చేయవద్దు అని అంటే అప్పుడు చెప్పాడు, ఈమె యొక్క గర్భంలో ఇంకొక కుమారుడు ఉన్నాడు, వాడు మళ్ళా రాక్షసుడే మమ్మల్ని సంహారం చేస్తాడు, ముందు ఇతన్ని జయించడం చూస్తే చాలు, ఈమె సంహారం చేస్తానన్నాడు. అనేసరికి ఆ ప్రహ్లాదుడు లోపల ఉన్నటువంటి ఆయన చూచి నారదుడు చెప్తున్నాడు, అయ్యన్ నిష్కిల్పిష సాక్షాత్ మహాభాగవతో మహాన్. అతను నిరపరాధి, సాక్షాత్ మహాభాగవత, గొప్ప భాగవతుడు, మహాన్ చాలా గొప్పవాడు అన్నాడు. ఈ మహశబ్దాన్ని 2 సార్లు సమాసంలో వ్యస్తంగా వేసి చెప్పారు. నీ చేత ఆయన నువ్వు ఎంత కష్టపడి నువ్వు చంపాలనుకున్నా అతను చనిపోయేవాడు కాదు, అది గుర్తుపెట్టుకో. అందుచేత అనంత ప్రియభక్తి కాబట్టి ఈయన విష్ణు భక్తుడయ్యా అన్నాడు. అనేసరికి నారదుడు చెప్పినటువంటి మాట విని ఇంద్రుడు చంపలేసుకొని ఒక్కసారి ఏం చేశాడంటే గర్భవతి అయినటువంటి ఆ కయాధ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడండి. ఎందుకు ఆమెకి నమస్కారం చేశాడన్నాడు. ఆమె గర్భంలో పిల్లవాడున్నాడు కదండి, ఆయన అనంత భక్తుడు కదండి, అంటే విష్ణుమూర్తి భక్తుడు కదా. ఆ లోపల ఉన్న పిల్లవాడికి బయట నుంచి గర్భంలో ఉన్న పిల్లవాడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడనమాట. ఆ గర్భాన్ని ధరించిన ఆమెకు నమస్కారం చేసినట్టయింది, ఆ లోపల ఉన్న విష్ణు భక్తులకు నమస్కారం చేసినట్టయింది, వెళ్ళాడు. ఈ రకంగా అప్పుడు నారదుడు నాకు గర్భంలో నేను ఉంటుండగా జ్ఞానోపదేశం చేశారు. అంతర్వత్ని స్వగర్భస్య క్షేమాయ ఇచ్ఛాప్రసూతయే. గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేల సంవత్సరాలను తపస్సు చేశాడో అంతకాలం కూడా నేను తల్లి గర్భంలో ఉంటే మా తల్లికి ఇచ్ఛాప్రసూతయే, ఆమె కోరుకున్నప్పుడు ఇప్పుడు మా పిల్లవాడిని ప్రసవిస్తాను అనుకున్నప్పుడే ప్రసవించవలే. అప్పటిదాకా అలాంటి ఇచ్ఛా మరణం అంటుంటారే, ఇచ్ఛా ప్రసూతి ఈమెకనమాట. భీష్ములకు ఇచ్ఛా మరణం, ఇచ్ఛా ప్రసూతయే. ఋషి కారుణికస్తస్యా ప్రాదాత్ ఉభయమేశ్వర. ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు. ఎవరయ్యా చేసింది? నారదుడు. ఎలాంటివాడు? కారుణిక. చూడండి, భాగవతం మొత్తం కూడా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసేటప్పుడు కారుణికుడై ఉపదేశం చేశాడు. బ్రహ్మదేవుడు నారదునికి కారుణికుడై ఉపదేశం చేశాడు. నారదుడు వ్యాసుల వారికి దయతో ఉపదేశం చేశారు. వ్యాసుల వారు కుమారునకు దయతో ఉపదేశం చేశారు. ఆయన పరీక్షితుకి దయతో ఉపదేశం చేశారు. సూతుల వారికి దయతో ఉపదేశం చేశారు. సౌనకాది మనుషులకి పరంపరగా దయతో ఉపదేశం చేస్తే మనం పుస్తకం పెట్టుకు చదువుకోగలుగుతున్నాం. కాబట్టి దయైవ కారణం. లక్ష్మీ కవచంలో ఉంది, లక్ష్మీ స్తోత్రంలో ఉంది, ఆధర్వణ స్తోత్రం లక్ష్మీ హృదయంలో. తల్లి లక్ష్మీదేవి నాకు అక్కయ్య నీ దయన్నా అయి ఉండాలి, నీ దయకు నేను తమ్ముడన్నా అయి ఉండాలమ్మా ఆయన చెప్పడం అనమాట. ఎలాగైనా సరే మొత్తం మీద నీ దయకు నేను అన్నా, నీ లక్ష్మీదేవి యొక్క దయ అనేటటువంటి స్త్రీకి నేను అన్ననన్నా అయి ఉంటాను, లేదా నాకు ఆమె అక్కన్నా అయి ఉంటుంది. ఏదైనా సరే మమ్మల్ని ఇద్దరిని కలిసి ఉండేట్టు చేయమ్మా అంటే నీ దయ నా ఎందు ఉండేట్లు చేయతలి చెప్పడం కూడా. అందుకోసమే జగన్నాథ పండితురాలు ఉన్నాడు, మహానుభావుడు. అడగటంలో కూడా ధైర్యం, బింకంగా అడగటం. ఏమయ్యా ఏం ఇవ్వవేమిటి అని అడిగేటాను అనమాట. ముంగండాగ్రహారం జగన్నాథుడు. నేనా కృష్ణ పరమాత్మ ఏదో అనుకుంటున్నావు, నువ్వు నా గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకో, నా సంగతి నీకు తెలియదు. నా పాపాలు రాయటానికి చిత్రగుప్తుడు ఆ మాత్రం చూసుకొని టకటకటకటక రాస్తున్నట్ట. రాశాడు, 4 రోజులు రాశాడు, సంవత్సరాలు రాశాడు, యుగాలు రాయటం మొదలుపెట్టింది. ఆ పెన్నులు ఉన్నవిట ఇంకు అయిపోవడం కానీ, పాడి చిట్లిపోవడం కానీ మన దిక్కుమాలిన పెన్నులాగా ఉండవు. అది పట్టుకున్నాడంటే కోట్ల మంది పాపాలు రాసేస్తాట. ఆ పెన్ను కాస్త విరిగిపోయింది, పాడి దొరకట్లేదు, ఇక్కడ పడేశాడు. ఈ జగన్నాథ పండితురాలు ముంగండ అగ్రహారం వాడు, గోదావరి జిల్లా వాడు, వీడి పాపాలు రాయలేక నేను ఎంత బాధపడుతున్నానని విసిరేశాట. విసిరేసి దిగులు పడ్డాడు, నా పాపాలు రాయలేక. అలాంటి పాపాత్ముని నన్ను పవిత్రం చేయడం నీ వల్ల కాదు, నువ్వు ఆగిపోవయ్యా అన్నాడు. యదొజ్జదఘలేఖనా కలన జాగ్రదగ్రంగుళి మిళత్ ప్రఘనలేఖని ముఖ విఘాత వీతోజ్జమా అలంకిల లలజ్జిరే సపతి చిత్రగుప్తాదయ. చిత్రగుప్తుడు అతని పరివారం అందరూ సిగ్గుపడిపోయారు నా పాపాలు రాయలేక. అందుచేత కాబట్టి నాయన సపతి సయేష పతితగ్రణి, పాపాత్మంలో అగ్రణి, గొప్పవాణ్ణి. సదయ రక్ష దక్షోసి చేత, నీకు ధైర్యం ఉంటే నన్ను పవిత్రం ఇచ్చేవాడు అన్నాడు. ఒరే పిచ్చివాడా, నువ్వెంతరా, ఆ అజామిళుని కాస్త నేను పవిత్రం చేశాను రా అన్నాడు. స్వామి నఖల్వహం అజామిళ నరకనాశ నారాయణ. నారాయణ అనగానే వాడికి మోక్షం ఇచ్చావయ్యా, అనంగానే మోక్షం ఇచ్చట. తెలివి తక్కువ అజామిళు లాంటి తక్కువ పాపాలు చేసిన వాడిని కాదు. స రాఘవ నా వాయస,
ఆ జయంతుడు అనేటువంటి ఆ కాకి వచ్చిన వాడు ఉన్నాడే, సీతామ్మవారి యొక్క వక్షస్థలం దగ్గర ముక్కుతో కరిచినటువంటి ఆ వాడున్నాడే వాయసం, ఆ కాకాసుడు లాంటి స్వల్పమైన పాపాలు చేసిన వాడు కాదు. స రాఘవ నా వాయస నా ఖలు కృష్ణ చైద్యోస్మ్యాం. ఆ శిశుపారులాగా 100 తప్పులు చేసి దెబ్బతిన్న వాడిని కాదు నేను. ప్రధానం అపరాధినాం పరిభృఢంచమాం పాపినాం. మంచి అపరాధినండి, పాపాత్మలో శ్రేష్ఠునండి. కాబట్టి పరమాత్మ నువ్వు నన్ను రక్షించుకో చూద్దాం, నీకు ధైర్యం ఉంటే. నువ్వు ఏం చేసుకున్నావంటే నాకు నేను పుడతానని తెలియకుండా నువ్వేం చేశావయ్యా అన్నాడు. పెద్ద పొరపాటు చేశావు. ఏం చేశాను రాను, పతిత పావన అని బిరుదు పెట్టుకున్నావు. పతిత పావన అని బిరుదు పెట్టుకున్నావు నువ్వు. నేను పుడతానన్న సంగతి తెలియక నా పాపాలను పోగొట్టే సామర్థ్యం నీకు లేదు. కాబట్టి ఓ వరద వ్రతం విసృజ, నేను పతిత పావనుడు అనే బిరుదుని తీసి అవతల పారి. లేదురా నాకు ఆ బిరుదంటే ఇష్టం రా అంటావేమో, నన్ను కాస్త పవిత్రం చేయి. వ్రతం విసృజ అథవా వరద పావయ ఏనంజన. భక్తి ఎలా ఉంటుందండి, అలా ఉంటుందన్నమాట. అది బింకంగా మాట్లాడటం అనమాట. అందుకోసమే మేం కవిత్వం రాస్తాం. జగన్నాథుడు అన్నాడు, మేం కవిత్వం రాస్తాం, ఇతరులు కవిత్వం రాస్తారు. చాలా తేడా ఉంది. విద్వత్ కవయ కేవల కవయస్తు కేవలం కపయ అభయ. అందుచేత కులజాయాస జాయ కేవల జాయాతు కేవలం మాయ. మంచి పెద్దల యొక్క శిక్షణలో ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటే ఆమెను జాయ అంటారు. ఏదో పిల్లని చేసుకున్నాం అనుకోండి, కేవలం మాయ. అది దాన్ని చేసుకునే ఉపయోగం లేదు. చేత అలాంటి గొప్పతనం కలిగినాడు. ఈశ్వరుడు నృత్యం చేస్తూ ఉంటాడు. ఆయన తాలూకు భూతవేదాళాలు నృత్యం చేస్తుంటవి. నా కవిత్వం ఎలాంటిది అన్నాడు, ఈశ్వర నృత్యం లాంటిది. మిగతా వాళ్ళ కవిత్వం ఎలాంటిది అన్నాడు, భూతవేదాళ నృత్యం లాంటిది అన్నాడు అనమాట. ఆ రకంగా చెప్పాడు మహానుభావుడు. ఎంత భక్తి ఉందో ఇలా అడగడం సామాన్యమైన విషయం. మా గురువులు, మా తండ్రి గారు, సద్గురువులు, మహానుభావులు ఎన్నిసార్లు ఈ శ్లోకాలు చెప్తుండేవారు. ఒక రోజున వారు స్నానం చేస్తుంటే, నాన్న నేను రాసుకుంటాను నాన్న, మీరు చెప్పండి అన్న. రాసుకోరా అబ్బాయి. నేను కూడా 1919వ సంవత్సరం పంచాంగంలో జగన్నాథ పండితరాయ కృత శ్లోకాలు చెప్పి 5 ఇచ్చారా, అందులో ఒక పద్యం అసంపూర్ణంగా ఉన్నది, మిగతావన్నీ విరా అని చెప్పి అవి చెప్పారు. అది రాసుకున్నాను. అది చెప్పుకున్నది జగన్నాథ పండితరాయల వారు రాసిందని ప్రతీతి. ఎక్కడా ప్రింట్ అవ్వలేదు. తర్వాత ఆ పంచాంగంలో ఉందిట 1919 పంచాంగం. అది ఎవరు వేసిందో కూడా తెలియదు. అందుచేత అప్పుడు చెప్తున్నాడు, నాయన క్షేమాయ ఇచ్ఛాప్రసూతయే ధర్మ. తర్వాత ఆ రకంగా ఆయన ఉపదేశం చేస్తే నాకు వైశారథి ధీ అన్నాడు. 2-3 చోట్ల మాత్రమే వస్తుంది వైశారథి అని. విశారదుడు అంటుంటారు విచారణలో. శారద అంటే అర్థం ఏంటన్నాడు, శార అంటే ఏమిటి అన్నాడు, హింసించేటటువంటి వైషయికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని శార అంటారు. శ్రూ హింసాయాం అనే ధాతువు నుంచి శృణోతి హినస్థితి శార. హింసించేది, ఇంద్రియములు మనల్ని హింసిస్తాయి విషయాన్ని పొందింపజేయడం ద్వారా శార. దాని జతి ఖండయతి ఇది శారద. దానికి సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి శారద విశారద. విశారదాయా ఇయం వైశారది. దాన్ని స్వార్థంలో చేస్తే అలాంటి విశారదమైనటువంటి బుద్ధిని నారదుడు నాకు ఉపదేశం చేశాడు ఆయన. అప్పటి నుంచి అది ఏం తెలియదు నాకు. ఆత్మ నిత్య అవ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ అవిక్రియ స్వదృక్ హేతు వ్యాపక అసంగి అనావృత. ఇలా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ తత్వాన్ని కాస్త నేను తెలుసుకున్నాను నాయన. తెలుసుకోవడం చేత ఆ పరమాత్మ యొక్క కంటే విపరీతమైనటువంటి ప్రపంచమనందు అనిత్య బుద్ధి కలిగిన వాడిని అన్వయ వ్యతిరేక బుద్ధి చేత వివేకం చేత నేను కాస్త ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ ఆత్మే పరమాత్మ అని తెలుసుకుని నేను ఆ సుషుప్తి జాగరణము స్వప్నము అనేటువంటి ఆ వృత్తులన్నీ కూడాను బుద్ధికృతమైనటువంటి ఏవైతే ఉన్నావో అవన్నీ కూడాను నేను పరమాత్మ యొక్క స్వరూపంగా తెలుసుకున్నాను. అందుచేత ఈ రకంగా ఉన్నాను. అజ్ఞాన మూలమైన అపార్థాన్ని పోగొట్టుకున్నాను, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాను అని తత్ర ఉపాయ సహస్రాణం అయం భగవతోదిత. భగవంతుని చేత చెప్పబడినటువంటి సిద్ధాంతం ఏమిటయ్యా అంటే ఇది ఈశ్వరే భగవతి యథా ఏ రంజసారథి సామస్యేన. ఎల్లప్పుడూ భగవంతుని యందు భక్తి కలిగి ఉండుట అది ఎలా కలుగుతుంది అన్నాడు. ఆ భగవంతుని యందు భక్తి లాగా గురు శుశ్రూషయ భక్త్యా సర్వారబ్ధార్పణేన చ సంగేన సాధుభక్తానాం ఈశ్వరారాధనేన చ. వరస సాధువులు అని చెప్తున్నాడు. గురు శుశ్రూష చేత భక్తి చేత సమస్తము పరమాత్మ యందు సమర్పించడం చేత
భక్తుల యొక్క సమావేశం చేత, ఈశ్వరారాధన చేత, శ్రద్ధ చేత, పరమాత్మ కథ ఆసక్తి చేత, కీర్తనల చేత, గుణగానం చేత, పరమాత్మ యొక్క పాదపద్మ ధ్యానం చేత, పరమాత్మ యొక్క చిక్రములు కలిగినటువంటి రూపములందు దర్శనం చేత హరి సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వర. ఈ రకంగా చూస్తే పరమాత్మ అంతటా కనిపిస్తారయ్యా. అష్టావక్రులు వారు జనక మహారాజు యొక్క రాజ్యంలో మిథిలానగరంలో ప్రవేశిస్తున్నారట. అష్టావక్రులు అంటే ఎవరయ్యా అన్నారు. చేతుల దగ్గర వంకర, ఇక్కడ వంకర, ఇక్కడ వంకర, ఇక్కడ వంకర, ఇక్కడ వంకర, ఇక్కడ వంకర, అన్ని వంకరలు ఉన్నట్టు ఆయనకి. 8 రకాల వంకరలు ఉన్నాయి శరీరంలో. మరుగుజ్జుగా ఉన్నట్ట. నడుస్తుంటే అందరికీ నవ్వు వస్తుంది. మామూలు మరుగుజ్జును చూస్తే నవ్వు వస్తుంది. 8 రకాల వంకరలు ఉంటే ఆ నవ్వు ఆయన కాస్త నడుస్తున్నట్ట. అందరూ నవ్వాట, ఒక జనక మహారాజు నవ్వలా. అందరూ నవ్వుతుంటే ఆ ఋషి యొక్క నడక, ఆ తీరు చూసి ఈ అష్టావక్రుడు అంతకంటే బిగ్గరగా నవ్వుతున్నట్ట. నవ్వుతుంటే వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఆపేశారు. ఏమయ్యా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు అష్టావక్రుల వారిని. మీరు ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి అన్నారు. నీ యొక్క ఆకృతి విశేషంలో ఇన్ని వంకరలు ఉన్నావు కదా, నీ నడక తీరు చూసి నవ్వుతున్నాడు. నేను ఇంత పరబ్రహ్మస్వరూపాలు ఇన్ని రూపాలుగా ఉండడం ఏమిటి? పరబ్రహ్మ ఒకటే కదా. పరబ్రహ్మ రూపములు నానాంగా ఉంటే ఇంత ఆనందం ఉంటుందా అని ఆ ఆనందాన్ని స్మరిస్తూ నేను నవ్వుతున్నానయ్యా అన్నాడనమాట. జనక మహారాజు సభలో అంత బ్రహ్మజ్ఞాన సంపన్నులు ఉంటే కూడా వాళ్లలో కూడా ఒక లోటు ఉంది. ఆ లోటును కూడా పోగొట్టాడు మహానుభావుడు అష్టావక్రుడు. అంత గొప్పవాడు అని చెప్తుంటారు. అందుచేత అక్కడ వరస చెప్పారు. నాయన ఏమిటి అంటే రాయ కళత్రం పశవ శుతాదేహ గృహ మహి కుంజరకోచ భూతయ సర్వే అర్థకామ క్షణభంగురాయుష. ఇవన్నీ కూడాను ఎలాంటివి ఇందులో చెప్తారు. బోధన గారు చెప్తారు. చుట్టాలు దొంగలు పుత్రులు రుణస్థులు కాంతలు సంసార బాధకు హేతువుల వదురు అని అనువాదం కొన్ని చోట్ల చేస్తారు. చుట్టాలు దొంగలు ఏమిటయ్యా అన్నాడు. వాడు వస్తూ 4 పళ్ళు కూడా తీసుకొచ్చి పెడుతుంటారు కదా, వాడు దొంగలు ఎట్లా అవుతారన్నారు. వాళ్ళేనయ్యా దొంగలు. ఎందుకన్నారు? వచ్చిన తర్వాత వాడిని ఆ ఊరు తీసుకెళ్ళడం, ఆ దేవాలయంని అక్కడికని తిప్పుతుంటాం. తిప్పితే ఏమవుతుంది? సమయం ఎంత పోతున్నది. కాబట్టి వాళ్ళు డబ్బు కాస్త పట్టుకుపోతే పర్వాలేదు, సమయం పట్టుకుపోతున్నారే. చుట్టాలు దొంగలు, పుత్రులు రుణస్థులు. పుత్రులు ఎలాంటి వాళ్ళు అన్నారు? రుణస్థులు, రుణానుబంధి పుత్రులు, శత్రుపుత్రులు, మిత్రపుత్రులు, ఉదాసీన పుత్రులు. పుత్రులు పద్మపురాణంలో చెప్తారు. ఆయన పుత్రులు అంటే ఎవరయ్యా? రుణానుబంధి పుత్రులు, శత్రుపుత్రులు. పూర్వజన్మలో శత్రువుగా ఉన్నవాడు మన మీద ప్రతీకారంతో ఎలాగైనా సరే వాడిని ఎలా హింసించాలని భావించి వాడు చచ్చిపోతే వాడు మనకు కొడుకై పుడతాడు. మనం ఎవరినైతే ఈ జన్మలో హింసించామో వాడు భయపడి తర్వాత ఎలాగైనా వీడిని హింసించాలనుకొని మనకు కుమారుడుగా పుడతాడు. వాడు ఏడిపిస్తాడు. ఆ ఏడుపుంటుందే పోదు. ఇంతకుముందు నరకలోక వర్ణన చూసారా? అది చెప్తే అది ఎంత చమత్కారంగా ఉందో అంతకంటే జీవించి ఉండగా చమత్కారాలు చూపిస్తాడు వాడు. అందుచేత ఏమీ చేయలేడు వాడు, చావలేడు, బతకలేడు. అందుచేత ఇది చెప్తున్నాడు అనమాట. చుట్టాలు దొంగలు, పుత్రులు రుణస్థులు, కాంతలు సంసార బాధకులు. అందుచేత ఇవన్నీ కూడాను మర్చస్సు నాయన ఐహికమైనటువంటి సాంసారికమైనటువంటి విని సుఖం కలిగించేవా కావు. కాబట్టి సుఖాయ దుఃఖమోక్షాయ సంకల్పయ్య కర్మిణ సదా ప్రోతి హయ దుఃఖం అనిహాయ సుఖత. చిన్న పిల్లవాడు ఇంతమంది రాక్షస కుమారులను కూర్చోబెట్టి సంసారం యొక్క అసారాన్ని ఉపదేశం చేస్తే వాళ్ళు అంత శ్రద్ధగా విన్నారు. చూడండి, అసురబాలకులు అదంతా విన్నారు. అందుచేత అనర్థై అర్థసంకాసై నిత్యానందమహోదతే. నాయన ఈ తుచ్చమైనటువంటి అనర్థమిచ్చేటువంటి డబ్బులాగా ప్రకాశిస్తుంటవి, అదేదో ప్రయోజనం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఇది తుచ్చములు, ఇది విడిచిపెట్టండి అయ్యా అని చెప్పి జ్ఞానోపదేశం చేశారు. ఆ రకంగా అందుచేత నాయన ఇది ఎలా కలుగుతుంది? పరమాత్మ ఎందు భక్తి బ్రాహ్మణత్వం చేత కానీ, దేవత్వం చేత కానీ, ఋషిత్వం చేత కానీ అసురత్వం ఆ రకంగా కలిగేది కాదు నాయన. ముకుందస్య నా ఉత్తన్న బహుజ్ఞత. నా భక్తులు అన్నవాడు ఒక స్థాయి చూస్తుంటారు, స్థాయి లేకపోతే హాయి లేదు. కాబట్టి ఏమిటయ్యా స్థాయి అన్నాడు అంటే వాడు సంపన్నుడైతేనే నా దగ్గరికి రావాలి, సంపత్తు లేనివాడు నా దగ్గరికి అక్కర్లేదు అని లౌకికంలో కోరుకుంటారు. కానీ పరమాత్మకు అలా కాదు నాయన. మీరేదో మేము అసురులం కదా, మమ్మల్ని తీసుకుంటాడా, ఆయన అసురద్వేషి కదా అని అనుకుంటారేమో. నాయన మిత్రులారా, మీరు ఇలా అనుకోవద్దు. ఎందుకంటే పరమాత్మకు ఆయనకి ప్రీతి కలిగించడానికి బ్రాహ్మడై ఉండాలని కానీ, ఇంకొకటై ఉండాలని కానీ అలాంటిది లేనే లేదు. ఋషి ఉండాలి, దేవుడై ఉండాలని లేనే లేదు. నా దానం నా తపః నేచయ నా శౌచం నా వ్రతాని చ ప్రీయతే అమలయా భక్త్య. ఒక స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, పరమాత్మ మహా సంతోషపడతారు. హరి అన్యద్విడంబనం, మిగతాదంతా పై మాటలే.
అది పెద్ద ఊరికే చెప్పే మాటలు తప్ప వాస్తవం కాదు. అది కొంచెం ప్రేరణ కోసం కొన్ని మాటలు చెప్పే మాటలు తప్ప వాస్తవంగా అమలయా భక్త్యా వనచరో భక్తావతంసాయతే శంకర భగవత్వాల వారు చెప్పారు కదా. అందుచేత ఏతావానేవ లోకేస్మిన్ పుంసః స్వార్థ పరస్మృత. కాబట్టి నాయన అనేక మంది తర్వాత ఏకాదశి సందర్భంలో వస్తుంది, ఏమయ్యా గోపికలు ఏం చదువుకున్నారయ్యా, వాళ్ళు ఏం చదువుకున్నారయ్యా, పూతన ఏం చదువుకున్నా, ఎలా మోక్షం పొందిందయ్యా. అందుచేత ఆయన అనేక మంది రాక్షసులు కానీ దైతేయా యక్షరచాంసి స్త్రియ స్త్రీలు శూద్రులు గోపికలు అందరూ పక్షులు మృగములు అన్నీ కూడాను పరమాత్మ యొక్క అచ్యుతతాంగత పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందినారు. కాబట్టి పరమాత్మ యందు ఏకాంత భక్తిర్గోవిందే యత్ సర్వత్ర తదీక్షణం. పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉండాలన్నాడు. అంటే ఏమిటండి అన్నాడు, ఎక్కడ చూసినా పరమాత్మనే చూడవయ్యా, ఇంకోటి ఉండదు, అంతా పరమాత్మనే చూస్తే ఏకత్వం అనుపస్థిత కశోక కో మోహ. ఈశావాస్యంలో చెప్పట ఏకత్వం అనేటువంటిది అంతా పరమాత్మ చూస్తే శోకం ఎందుకు ఉంటుంది, మోహం ఎందుకు ఉంటుందయ్యా, లేదు పో. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాదానుచరితే దైత్యపుత్ర అనుశాసనం నామ సప్తమః. హరయే నమః హరయే నమః హరయే నమః. నృసింహస్వామి ప్రాదుర్భావ ఘట్టం వస్తున్నది. నారదుల వారు చెప్తున్నారు ఏమని అంటే, అసలు దైత్యసుతా సర్వే శ్రుత్వా తదనువర్ణితం. రాక్షస కుమారులంతా విన్నారు. విన్న తర్వాత తదనువర్ణితం వాడు చెప్పినటువంటి మాటలు. ఒక్క క్షణం ఉండండి. ఈ ఘట్టంలో నరసింహస్వామి ఆవిర్భవిస్తున్నాడు కనుక స్తంభోద్భవ నృసింహ పూజ అన్నట్లయితే పూజ చేస్తారు. దీనికి విశేషమైనటువంటి ఈ నివేదనలు కూడా జరుగుతాయి. అవన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. నృసింహస్వామి వీళ్ళంతా దైత్యసుతులంతా కూడాను ప్రహ్లాదుడు చెప్పిన మాట విన్నారు. జిగృహుర్ నిర్వజ్జత్వాత్ నైవ గురువను శిక్షితం. గురువుగారు చెప్పిన మాట వినల, ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలే వాళ్ళు విన్నారు. ఎందుకంటే ఆ భక్తి విష్ణు భక్తి అంత మహోన్నతంగా చెప్పడం చేత కోపావేశ చరద్గాత్ర ఇదంతా తెలిసింది. శ్రుత్వా తదప్రియం దైత్య దుస్సహం తనయ అనయం అన్నాడు. కుమారుని యొక్క అవినీతి తెలుసుకున్నాడు. మహాకోపం వచ్చింది. కోపంతో ఒళ్ళంతా కదిలిపోయింది. పిల్లవాడిని సంహారం చేద్దామనుకున్నాడు. పరుషమైనటువంటి వాక్కుతో వాడిని నిందించి ఆ కుమారుని నిందించి ప్రహ్లాదం అతదర్హణం ఆహేక్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుష. ఆ చూపులో ఎలా ఉంటుంది అన్నాడు. మంచి కోపం అన్నమాట. ఆ కోపంలో ఒక వికారమైనటువంటి స్థితిని పెట్టి పిల్లవాడు ఎలా ఉన్నాడు అన్నాడు. ప్రహ్లాదుడు రెండు చేతులు కూడా ఇలా పెట్టుకొని, మనం క్యాలెండర్లు చూస్తే గొప్పతనం తెలుస్తుంది, ఎవరి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందని తెలుస్తుంది. అందుచేత తర్వాత చెప్తా, ముందు ఇది కావలే. ఆహేక్షమాణ పాపేన తిరశ్చీనేన చక్షుష. అతని చేతి చూడబడ్డాడు మహానుభావుడు. ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. చేతులు రెండు జోడించుకోనున్నాడు. బద్ధాంజలి మమస్థితం సర్ప పదాహత ఇవ శ్వసన్ ప్రకృతిదారుణ. అంటే ఎలా ఉందయ్యా అన్నాడు. ఆ కాలు తొక్కినటువంటి ఆ సర్పమే రకమైనటువంటి పదాహతమైన సర్పంలాగా ఉన్నాడు. అప్పుడు ఏమని సంబోధించాడు? హే దుర్వినీత మందాత్మన్ కులభేదకర అధమ స్తబ్ధం మచ్ఛాసనోద్ధతం నేష్యేత్వాజ్య యమక్షయం. శ్రీధరస్వామి వారు భాగవతంలో ఎవరినైనా నిందిస్తూ రాశారు అంటే ఆ నింద చేయటం శ్రీధరస్వామి వారికి ఇష్టం లేక అది మంచి అర్థం వచ్చేట్టు రాశారు. శిశుపాలుని కృష్ణ పరమాత్మని నిందించేటప్పుడు మంచి అర్థమే, వరాహస్వామిని ఆ హిరణ్యాక్షుడు నిందించినప్పుడు మంచి అర్థమే పెట్టుకున్నారు. ఏమిరా దుర్వినీతుడా, మందాత్ముడా, కులభేదం చేసినటువంటి వాడా, మూర్ఖుడా అని చెప్పి ఆయన అనేక రకములుగా చెప్పి క్రుద్ధస్య కంపంతే త్రయోలోక సహేశ్వరా. నా కోపం వస్తే చెప్తున్నాడు అతను. ఏమని? హిరణ్యకశిపుడు నాకే గనక కోపం వస్తే నిన్ను ఏం చేస్తానంటే అని చెప్పి క్రుద్ధస్య, నేను కోపిస్తే సరే 3 లోకాలు కంపించిపోతావి. తస్మే అభీతవతు మూఢ, నన్ను చూసి భయపడకుండా కూడా ఈ రకంగా ఎలా ఉన్నావురా, నీకేం బలం ఉందిరా అని అడిగాడు కుమారుణ్ణి. ప్రహ్లాదుడున్నాడు, ఆయన తండ్రి నా కేవలం మే భవతశ్చ రాజన్, నీకు నాకు కూడా బలమిచ్చింది ఎవరయ్యా అన్నారు. నీకు నాకు
సమస్త లోకమునకు బలమిచ్చిందెవరయ్యా? ఆ పరమాత్మే. అందుచేత స్థిరజంగమాది బ్రహ్మాది దేవతలంతా బ్రహ్మాదయ ఏనవ సంప్రణీత, ఏ పరమాత్మ శక్తి చేత స్వాధీనమయ్యారో ఆ ఈశ్వరుడు అందరికీ కూడా ఆయనే రక్షిస్తున్నాడు, ఆయనే సృష్టి అని రకంగా చెప్పేసరికి అనే జక్షాసురం భావం ఇవం. నాన్నగారు, మీరు ఈ ఆసుర భావాన్ని విడిచిపెట్టండి, మనస్సును సమం మనోరస్వ, మనస్సును సమంగా స్థిరంగా ఉంచుకోండి అని చెప్పి ఆ రకంగా చెప్తున్నాడు. నసంతి విద్విష, వాస్తవంగా ఆలోచిస్తే శత్రువు అనేవాడు ఎవరూ లేరు. అందుచేత నీవు ఇది మనం మర్చిపోవలసింది అని, అనంతుని యొక్క సేవ చేయవలసింది అని చెప్పి కామక్రోధాది శత్రువులందరినీ జయించవలసింది అని హితోపదేశం చేశారు. కుమారుని యొక్క ఉపదేశానికి మరింత కోపించారు. వ్యక్తంత్వం మర్తు కామోసే, నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే అది అతి మాత్రం వికథసే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అసత్యవచనములు విరుద్ధ వచనములు మాట్లాడుతున్నావు. అంటే చనిపోయేవాడు సామాన్యంగా విపరీతమైన మాటలు మాట్లాడుతుంటాడు. అందుచేత నీవు ఆ రకంగా మాట్లాడుతున్నావు. ఎస్త్వయా మందభాగ్యోక్త మదన్యో జగదీశ్వర, ఎస్త్వయా అమందభాగ్యోక్త, నువ్వు మందభాగ్యుడు కాదురా నాయన, నువ్వు చాలా గొప్పవాడివి అనే అర్థం కూడా తీసుకొని. ఎందుకంటే భక్తుడిని నిందిస్తే ఆ నిందార్థం చెప్పడానికి వక్తకి వ్యాఖ్యాతకి హృదయం రాదు. అందువల్ల అమంద భాగ్యుడవు నాయన అనేసరికి అప్పుడు వెంటనే ఏవం దురుక్తై ముహురర్ధయన్ సుతం మహాభాగవతం మహాసుర, మహాభాగవతుడిని మహాసురుడు ఖడ్గం తీసుకుని ఉత్థిత వరాసనాథ్ లేచాడు. ఒక్కసారి కూర్చున్న సింహాసనం నుంచి లేచాడు. లేచి స్తంభం తతాడా, ఒక్కసారి అక్కడ స్తంభం ఉంటే ఒక్కసారి కొట్టాట. అతిబల స్వముష్టిన, తన పిడికిని బిగించి ఒక్కసారి స్తంభం ఉంటే కొట్టాడు. కొట్టేసరికి అక్కడి నుంచి బ్రహ్మాండమైన శబ్దం వచ్చింది. నినాద అతి భీషణ బభూవ, బ్రహ్మాండం బద్దలైతే ఒక శబ్దం వస్తుందని ఊహిస్తుంటామే, ఆ రకంగా శబ్దం వచ్చింది. ఏమిటి ఆ శబ్దము అన్నారు. ఒక వ్యాఖ్యానంలో రాస్తారు. అయ్యా ఏమని రాశారు అన్నాడు. నినాద అతి భీషణ అతి మనోహర, అది ఎవరికి చాలా ఆనందం కలిగించింది అన్నాడు. ఒక్కరికి ఆనందం కలిగించింది, మిగతా అందరికీ భయంకరంగా తోచింది. ఏమిటా శబ్దం అన్నారు. గురు 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 అని శబ్దం వచ్చింది. ఏమిటా శబ్దం అన్నాడు. అంటే ఆ శబ్దం నుంచి గురువు ఆవిర్భవించబోతున్నారు. ఎవరు? నృసింహస్వామి. ఆ విషయాన్ని శబ్దం చేస్తున్నమాట. అప్పుడు చూచారు. ఏ వై స్వధిష్ణోపగతంతు అజాదయ శ్రుత్వ, బ్రహ్మాది దేవతలకి ఆ స్తంభం మీద కొట్టిన శబ్దం వినేసరికి బ్రహ్మాది దేవతలు కూడా ఏమిటి ఏమన్నా ప్రళయకాలం వచ్చి బ్రహ్మను కూడాను ఆయన తాలూకు ఆరుదాయం కూడా అయిపోయిందా అన్నట్టుగా అనుకున్నారట. అంతఃసభాయాం స విక్రమన్ పుత్రవధేప్సు, ఆ కుమారుని చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శబ్దం విన్నారు. అంతఃసభాయాం నతదర్శ తత్పదం వితత్రసు ఏన సురారియూధపాహ. ఎక్కడున్నాడే? అయితే ఎక్కడున్నాడు అని అంటే దానికి చెప్తున్నాడు. కస్మాత్ స్తంభే నదృశ్యతే అన్నాడు. అడిగాడు ఇక్కడ ఉన్నాడా అన్నాడు. అంటే కస్మాత్ స్తంభ సర్వగత, పరమాత్మ ఎక్కడున్నాడు అన్నాడు. సర్వగతుడే ఉన్నాడు. కస్మాత్ స్తంభే నా, ఏమిరా అంతటా ఉంటే స్తంభంలో ఎందుకు లేడన్నాడు. దృశ్యతే, నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపించట్లేదు. కస్మాత్ స్తంభే నా, ఎందుకు స్తంభంలో లేడు. దృశ్యతే, నా చేత చూడబడుతున్నాడు, నీకు కనిపించకపోతే నేనేం చేస్తాను అన్నారు. ఈ మాట విన్నారు. ఎక్కడున్నారు ఆయన? వైకుంఠంలో ఉన్నాడు. ఎవరు? నృసింహస్వామి. అమ్మమ్మమ్మ, పిల్లవాడు స్తంభంలో ఎందుకు లేడు అని వాళ్ళ నాయనంటే కనిపిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు నేను రావాల్సిన టైం అని వెంటనే స్తంభంలో ప్రవేశించి బయటకు వచ్చారు. ఇది స్తంభావిర్భూత నృసింహస్వామి. ఎందుకు వచ్చారయ్యా ఆయన అన్నారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగన్న మానుషం. ఎందుకు వచ్చారయ్యా పరమాత్మ అన్నారు. తన యొక్క భృత్యుడైనటువంటి ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడు అన్నాడు కాబట్టి, అతను ఉన్నాడు అంటే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి ఆయన. అందుకోసం ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను వస్తున్నానని చెప్పి వచ్చాట. నిజ భృత్య భాషితం, తన భృత్యుడైన ప్రహ్లాదుడి యొక్క మాటలు సత్యం చెయ్యాలని వచ్చాడు. శ్రీధరస్వామి వ్యాఖ్యానం ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా రాస్తారు. నిజ భృత్యుడు, తన భృత్యుడు ఎవరయ్యా అన్నారు. బ్రహ్మదేవుడు. భృత్యుడు సుతుడు కూడా. హిరణ్యగజుడికి వరం ఇచ్చారు. స్వామి
నీ చేత సృష్టింపబడిన వాటిలో ఎవరి చేత మోయం నాకు మృత్యువు రాకూడదన్నారు. ఓహో, నేను చీమగా వెళ్ళైనా చంపగలను, దోమగా వెళ్ళైనా చంపగలను, నాకు ఆ శక్తి ఉంది. కానీ నా భృత్యుడు, నా పిల్లవాడు బ్రహ్మదేవుడు, అతని చేత సృష్టింపబడిన జీవరాశి చేత నేను వాడు చావకూడదు కదా. అందుచేత అతని సృష్టిలో లేని ఒక రూపాన్ని ధరించి నేను వెళ్ళాలి. అందుకోసం అలా కాకుండా వెళితే నాన్నగారు నేను వరం ఇచ్చాను కదా, మీరు ఇలా చేశారని అడిగి వాడు బాధపడతాడు. పిల్లవాడిని బాధ పెట్టకూడదు. అందుకోసమే బ్రహ్మ సృష్టిలో లేని రూపాన్ని ధరించి వెళ్ళాట. సత్యం విధాతం నిజ భృత్యస్య బ్రహ్మణ, అతనికి సంతోషం కలిగించాలని సత్యం విధాతం, సత్యం చేయాలని వెళ్ళాడు. నిజ భృత్యులంటే ఎవరయ్యా అన్నారు. తన భృత్యులెవరు? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. వాళ్ళు ఏమని శాపం ఇచ్చారు? 3 జన్మలు పరమాత్మతో విరోధం కలిగి ఉంటారు, మాకు పరమాత్మ చేతిలో చావు ఉండాలి, అలాగే అని అనుగ్రహించారు. తన భృత్యులైనటువంటి సనకాది మహర్షుల యొక్క వాక్కును సత్యం చేయాలని మహావిష్ణువుని వాళ్ళు అడిగారు. తమ భృత్యులైన జయ విజయుల యొక్క వాక్యాన్ని సత్యం చేయాలని అర్జునుడు చెప్పాడు. పరమాత్మ ఎక్కడున్నారన్నారు? సర్వగతుడై ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని గీతలో చెప్పినటువంటి మాట, దాన్ని సత్యం చేయాలని చెప్పి ఇన్ని రకాలుగా సత్యం విధాతం నిజ భృత్య భాషితం. ఆయన నృసింహస్వామి యొక్క ఆ అనుగ్రహం ఆవిర్భవించాట. ఆవిర్భవించి హారతి ఇవ్వండి ఒకసారి అయ్యా. వచ్చి నృసింహస్వామి ప్రహ్లాదుని చూచారు. నాయన క్షమిస్తావుట్రా అన్నట్ట. క్షమిస్తావా నాయన? ఉన్నాడు దృశ్యతే అనగానే వెంటనే ప్రత్యక్షం కావాలి. స్తంభం పగిలిందిరా, ఒక 2 నిమిషాలు ఆలస్యమైంది నాయన, మన్నిస్తావా నాయన? క్షంతవ్యమంగా యది మే సమయే విలంబ, సమయే కొద్దిగా ఆలస్యం చేశానురా, మన్నిస్తావుట్రా. క్షంతవ్యమంగా యది మే సమయే విలంబ, ఒక సమయంలో ఆలస్యమైతే మన్నిస్తావా నాయన అన్న మహానుభావుడు. ఎవరిని భక్తపరాధీనుడు. అందుకోసం నవమస్కందంలో అంబరీషోపాఖ్యానంలో నాయన నేను నా స్వాధీనంలో లేనురా అబ్బాయి, ప్రపంచమంతా ఎవరి మీద ఆధారపడి ఉంది అన్నాడు. పృథ్వీ శేషవృత, భూమండలం మొత్తం శేషుడి మీద ఆధారపడింది. శేషుడు పరమశివుని యొక్క హస్తాభరణము, ఆ పరమశివుడు కైలాసం మీద ఆధారపడున్నాడు. కైలాసము రావణాసుడి మీద ఆధారపడింది. రావణాసుడు వాలి చంకలో ఉన్నాడు. వాలి రాముని చేత సంహరింపబడ్డాడు. మరి రాముడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు? భక్త హృదయంలో ఉన్నాడు. కాబట్టి అందరికంటే గొప్పవాడెవరయ్యా అన్నాడు? భగవంతుడిని హృదయంలో పెట్టుకున్నా భక్తుడు గొప్ప. అందువల్ల నేను ఎక్కడుంటానయ్యా అన్నాడు. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయే నచ మద్భక్త ఎత్ర గాయంతి తత్రైవ నివసామ్యహం, అక్కడుంటాను నాయన నేను. అందుచేత క్షంతవ్యమంగా యది మే సమయే విలంబ విలంబ. అందుకని ప్రహ్లాద వరద గోవిందో హరే. ఆ రకంగా మహానుభావుడు ఆ నృసింహుని యొక్క స్వరూపం ఎలా ఉంది? అదృశ్యత అత్యద్భుత రూపముద్వాన్, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇక్కడ రాస్తారు వెంటనే దివ్యమైన రూపము, అత్యతి భయంకరమైన శత్రు భయంకరమైన రూపంతో వచ్చారు. కరాళదంష్టం కరవాల చంచర శాంత జిహ్వం, ఆ నాలిక, ఆ ముఖము, ఆ కరాళమైనటువంటి ఆ ముఖమైనటువంటి చూచి ఎలా ఉందయ్యానడు. ఆ నోరు తెస్తే గిరికందరాక్వయం, ఆ పెద్ద గుహ తాలూకు స్వరూపంగా ఉందిట. వ్యాత్తాస్య నాశం, అనేక చేతులతోటి దివ్యమైనటువంటి స్థితి కలిగిన వాడే ఉన్నాడు. దివిస్పృశత్కాయం, ఒక్కసారి ఆ సింహం తాలూకు రూపం ఉంది. జూలు విదిలించారట. విదిలిస్తే ఈ రూపం చూద్దామని దేవతలంతా విమానాలు వేసుకుని ఆకాశం నుంచి చూస్తున్నారట. ఈయన తాలూకు ఆ జూలు తాలూకు ఆ రోమములున్నవే, ఆ రోమాలు అటు ఇటు కదిలేసరికి ఆ దెబ్బకి విమానాలు చెల్లా చెదరైపోయినట్టండి. అలాంటి దివ్యమైన రూపం ధరించారట. చంద్రాంశ గౌరై గౌరై చురితం తనూరుహై విశ్వభుజానేక నఖాయుధం. ఒక చేదా, 2 చేతుల, అనేక చేతులు. ఆ చేతుల్లో నఖములు ఎలా ఉన్నవి, మహాభయంకరంగా ఉన్నాయట. అలాంటి స్థితిలో నదన్ నృసింహం ప్రతి దైత్యకుంజర చూచాడు. పరమాత్మ మీద ఒక్కసారి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎవరు? ఆ హిరణ్యకశిపుడు కాస్త. అది పెద్ద విషయమే కాదు. ఎలా ఉన్నాడు అన్న పతిత పతంగమ యథా నృసింహం అలక్ష్యతో అగ్నౌ పతిత పతంగమ. ఆయన మిడత అగ్నిలో పడిపోయినట్టుగా ఆ పరమాత్మ ముందు ఆయన వాడి పరిస్థితి ఎంత మహోరగం తార్క్షసతో యథాగ్రహీత్. ఒక సర్పాన్ని గరుత్మంతుడు పట్టినట్టుగా వాడిని పట్టుకొని వెంటనే పునస్తమ ఆసజ్జత ఖడ్గచర్మణి, వాడు మళ్ళా యుద్ధం చేస్తున్నాడు. అలా చేస్తుంటే కొద్దిసేపు వాడిని ఆడించారు. కృత్వాట్టహాసం
ఖరం ఉత్సనోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజ. ఆ తర్వాత ద్వారి ఊరవు ఆపచ్చ దతారలీలయ. అక్కడ ద్వారంలో ఆ తొడ మీద కూర్చోబెట్టుకొని ఆయన ఏం చేశారయ్యా అన్నారు. నఖై అహింగరుడ మహావిషం. గరుత్మంతుడు ఏ విధంగా అయితే ఆ సర్పం తాలూకు విషం కలిగిన దాన్ని ఏ రకంగా అయితే తీల్చేస్తారో ఆ రకంగా ఆ మహానుభావుడు ఆ హిరణ్యకశిపుని యొక్క వక్షస్థలాన్ని ఎక్కడ అజ్ఞానం ఉందో అజ్ఞానం ఉన్నటువంటి ఆ వక్షస్థల భాగాన్ని చీల్చి అతని యొక్క అజ్ఞానానికి తప్పగొట్టారు అని దానికి అర్థం చెప్పారు. ఎందుకంటే భామతి అని నిన్న మనం చెప్పుకున్నాం వ్యాఖ్యానం. ఆ భామతికి తర్వాత ఇంకొక వ్యాఖ్యానం ఉంది కల్పతరువు అని. ఆ కల్పతరుకారుడు ఈ వ్యాఖ్యానం రాస్తూ ఒక దివ్యమైనటువంటి శ్లోకం రాశారు నృసింహస్వామిని ప్రార్థన చేస్తూ. ఎందుకంటే హిరణ్యకశిపుని యొక్క ముఖం అనేటటువంటి ఒక ఆయన హిరణ్యకశిపుని ఏనుగ్గా పోల్చి ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని భేదించింది నృసింహస్వామి అనే సింహము. ఆ చేస్తే ఏమైంది అన్నాడు. అది ఆ చీల్చంగానే ఆ లోపల నుంచి మంచి ముత్యములు వచ్చినవి, తెల్లటి ముత్యములు. ఆ హిరణ్యకశిపుడి యొక్క అజ్ఞానం అనేటువంటి దాన్ని చీల్చివేస్తే వాళ్ళలో ఉన్న జ్ఞానజ్యోతి బయటకు వచ్చిందన్నట్టుగా ఒక అన్వయం చేస్తూ రాశారు. స్ఫూర్తి లేదు, ఇప్పుడో చదివిన శ్లోకం అది. అందుచేత నఖాంకురోత్పాడిత హృత్సరోరుహం సంహారం చేసిన తర్వాత ఒక చమత్కారం. ఇవాళ నేను హిరణ్యకశిపుడిని సంహారం చేశా. ఎవరితో చెప్పుకోవాలే? మనుషులు లేరు, స్థాయి గల వాడితో చెప్పుకోవాలి. మీతో నాతో చెప్పుకుంటే ఉపయోగం ఏంది? వెంటనే ఆయన అనుకున్నారు. ఆ తర్వాత ఒక రోజున నాయనా సుదర్శన చక్రమా అన్నారు. వాళ్ళ ఆయుధాలతోనే చెప్పుకుంటుంటారు. చక్ర నాయనా సుదర్శన చక్రమా స్వామి చెప్పండి అన్నారు. ఏం లేదురా ఒక విషయం చెప్పాను. నాయనా కౌమోదకి అమ్మ అన్నారు. స్వామి చెప్పండి. జయ హరే చెప్పండి విషయం చెప్పండి అని. కంబో శంఖమా పాంచజన్యమా సమాజ్ఞాపయ ప్రభో ఆజ్ఞాపించండి స్వామి. పిలవంగానే వాడు పలుకుతున్నారన్నమాట. భో భో నందక జీవ నాయనా నందకమా ఖడ్గమా వింటున్నావుట్రా అన్నారు. స్వామి వింటున్నానండి. పన్నగపతే నాయనా గరుత్మంతుడా వింటున్నావా? వింటున్నాను స్వామి అని చెప్పి అని ఆ తర్వాత ఆదిశేషు పన్నగపతే ఆదిశేషువు ఆయన నివాసం కదా. అందుకు నాయన పన్నగపతి వింటున్నావా? గరుత్మన్ వింటున్నావా నాయన అంటే ఏమిటి స్వామి అన్నది. ఇవాళ ఒక రాక్షసుని చంపాను రా. ఎవరిని స్వామి అంటే వాళ్ళకందరికీ ప్రశ్న ఎందుకు పుట్టిందంటే పరమాత్మ ఏ అసుర సంహారం చేసినా ఈ చెప్పిన వాళ్ళల్లో ఎవరో ఒకరు సాక్షిగా ఉండి తీరుతారు. వీళ్ళు లేకుండా ఉండనే ఉండదు అసుర సంహారం చేస్తే. మరి ఎవరు లేకుండా ఏ రకంగా చేశారు అని అంటే అప్పుడు కేనాస్త్రేణ ఏ అస్త్రంతో మీరు సంహారం చేశారండి అన్నారు. అంటే నఖై నఖముల చేతి చంపాను ఈసారి అన్నారు. అని చెప్పేసరికి వాళ్ళు పరమానంద భరితులయ్యారట. ఆ పరమానంద భరితులైన వాళ్ళ యొక్క హాసము మిమ్ములను రక్షించుగాక అని చెప్పినారన్నమాట. అందుచేత వాసుదేవ హరే వాసుదేవ హరే వాసుదేవ హరే నృహరే నాయన ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి స్థితి అంతా కూడాను చెప్పారు. జౌహు తత్సడోక్షిప్త విమాన సంకుల ఇదంతా కూడా ఆ నృసింహ తీసేసి ఆ సందర్భంలో ఆ నృసింహస్వామి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహారం చేస్తున్నప్పుడు తత్ర ఉపవ్రజ్య యుధాహ మహేంద్ర గిరిశాదయ ఎంతమందో ఉన్నారు. ఋషులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధర, మహోరగ, మను, ప్రజాపతులు, అనేక మంది గంధర్వులు, అప్సరసలు, చారణులు, యక్షులు, కింపురుషులు, అనేక మంది వేతాల, వృద్ధ సిద్ధకిన్నర తే విష్ణు పార్షద ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా పరమాత్మను స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ముందు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చారు, నమస్కారం చేస్తున్నారు. ఆ రూపాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అందుచేత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఆ పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. నతోస్మి అనంతాయ దురంతశక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణి విశ్వస్య సర్గస్థితి సంయమానుగుణై స్వలీలయ చందధతే అవ్యయాత్మని అని ఆ రకంగా ఋషులు. ఇక్కడ ఆధారం ఏమిటంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ప్రహ్లాదుడుగా పుట్టాడంటే ఆధారం ఏమిటంటే ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా ఇంతమంది వచ్చారు కానీ కుమారులే రాలేదండి. కుమారులు అంటే సనకాది మహర్షులు రాలా, వాళ్ళ యొక్క స్తోత్రవర్ణం లేదు. మధుసూదన సరస్వతి స్వామి వారు ఈ విషయాన్ని సూచించారు హరిలీలామృతంలో చెబుతూ అనమాట. అందుచేత ఈ రకంగా జరిగింది అని వాళ్ళంతా స్తోత్రం చేశారు.
ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాదానుచరితే దైత్యరాజవధే నృసింహస్తవో నామ అష్టమః. హరే వాసుదేవ హరయే నమః హరయే నమః హరయే నమః. ఈ తర్వాత ప్రహ్లాదుడు స్తోత్రం చేస్తున్నాడు. ఏం స్తోత్రం చేస్తున్నాడయ్యా అన్నాడు. అంటే 42 శ్లోకాలతో నృసింహ స్తోత్రం. ఎందుకంటే ఆయన తాలూకు భయంకర రూపాన్ని చూచి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు. లేకపోయేసరికి బ్రహ్మదేవుడు, నాయన మీ నాన్నగారి గురించేరా ఈ అవతారం వచ్చింది, కాబట్టి నువ్వు ఒక్కసారి వెళ్ళు, లక్ష్మీదేవిని వెళ్ళమంటే నేనెప్పుడు మా వారు ఇంత భయంకర రూపాన్ని చూడలేదు, ఇదివరకు ఎప్పుడు చూచింది కాదు, నేను వెళ్ళలేను అని ఆమె కాస్త భయపడ్డది. బ్రహ్మదేవుడు, మీరు కుమారులే కదండి అన్నారు. ఏం కుమారుణ్ణో ఏమో, నేను కొన్ని పొరపాట్లు చేశాను, నువ్వు ఆ రాక్షసుడికి లేని పని వరాలు ఇచ్చావని కేకలేస్తారేమో, నాకో భయం, నేను వెళ్ళలేను ఆయన, ఆ రూపం చూడలేను ఆయన, మీ నాన్న గురించి కాబట్టి నువ్వే చెప్పు అని చెప్పన్నారు మేడం. అని చెప్పి అశ్రుతపూర్వత్వాత్ నోపేయాయ శంకిత, ఆమె ఎప్పుడు చూడలేదు, లక్ష్మీమ్మవారు వెళ్ళలేదు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు, తాత ప్రశమయ ఉపేహి, నాన్న ప్రహ్లాద ఒకసారి దగ్గరికి వెళ్ళు, ఒక్కసారి ఆయన కొద్దిగా తగ్గేట్టుగా చేయి అని అనేసరికి అప్పుడు వెంటనే ఆ ప్రహ్లాదుడు భయం లేకుండా వెళ్ళి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుత. ఇంత ఉగ్ర నృసింహస్వామి కూడా ఆ పిల్లవాడు కాళ్ళ మీద పడేసరికి అంత కోపమూర్తి కాస్త ప్రసన్న నృసింహస్వామి అయిపోయాడు. ఒక్కసారి పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తచ్చీర్షణి అధాత్, తన చెయ్యి కాస్త ఆ పిల్లవాడి శిరస్సు మీద పెట్టాడు. ఎలాంటిదయ్యా ఆ చెయ్యి అన్నాడు. నాయన కాలాహి విత్రస్త ధియాం కృతాభయం, మృత్యు అనే సర్పం చేత కాటువేసి పడేటువంటి వాళ్ళకి అభయం ఇచ్చేటటువంటి దివ్యమైనటువంటి హస్తమయ్యాది. ఆ హస్తాన్ని అతని మస్తకం మీద ఉంచాడయా. ఒక గ్రంథంలో, అత్యద్భుత గ్రంథము, ఆ గ్రంథంలో రాశారు, ధ్రువుడు గొప్ప, ప్రహ్లాదుడు గొప్ప. బాలభక్త విశ్లేషణ చేస్తే ధ్రువుడి కంటే ప్రహ్లాదుడు చాలా 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 గొప్ప. ప్రహ్లాదుడు ఎందుకు గొప్ప అంటే కృష్ణ పరమాత్మ యొక్క హస్తమస్తక సంయోగమైంది. ధ్రువుడికి అతనికి మాటలేదో మాట్లాడాలనుకుంటే అతను కామంతో తపస్సు చేసినవాడు, అర్థసిద్ధి కోసం చేసినవాడు, పరమార్థ సిద్ధి కోసం చేసినవాడు కాదు. అందుచేత అతని శంఖాన్ని మాత్రమే అంటించారు. హస్తమస్తక సంయోగం చేసి దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆలస్యమైంది నాయన, మన్నించవలసింది అని అడిగాడు. ఇంత గొప్పతనం ఎవరికన్నా ఉందిటండి? నారదుడికి ఉందా? ఎవరికుందండి? ఎవరికీ లేదు. ఈయనకంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, చెప్తారు తరువాత. ఎందుకు నెత్తి మీద చేయి పెట్టారయ్యా పరమాత్మ అనంటే ప్రహ్లాదుడికి ఈ విషయంలో సమాధానం, తండ్రి మాట వినలేదు, పితృవాక్యం వినకపోవడం కూడా దోషమే. ఆ దోషం కలిగిన వాడిని ఉద్ధరించాలి, అతన్ని పవిత్రం చేయవలసిన కర్తవ్యం కూడా. తండ్రి మాట వినమని శాస్త్రం చెప్పింది, ఆ శాస్త్రం చెప్పింది పరమాత్మ. శాస్త్రం నిషిద్ధమైన కర్మ చేసినట్టు అవుతుంది కదా. పరమాత్మ భక్తికి విరోధంగా చెప్పాడు కావచ్చు, కానీ తండ్రి మాట వినాలి. ఆ దోషం వస్తుంది కదా, ఆ దోషం లేకుండా చేయాలి. అందుకోసం హస్తమస్తక సంయోగం చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. ఎటువంటి దోషం లేనటువంటి వాడే ఉన్నాడు. అప్పుడు దగ్గరికి తీసుకున్నారు అన్నమాట, అనుగ్రహిస్తున్నారు. అప్పుడు చూచారు స్వామి, 42 శ్లోకాలండి. ఆ 42 శ్లోకాలు ఏమిటి? వంశీధర శర్మ మహానుభావుడు, ఆయన 18 పురాణములకు ప్రతీక, 6 శాస్త్రములు, 4 వేదములు, 6 వేదాంగములు, ఇతిహాసము, ఆగమము, ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, ఇవన్నీ కలిపి 42 అవుతాయి. వీటన్నిటికీ ప్రతీకగా 42 శ్లోకాలు చెప్పారు. ఇది శాస్త్రం అని చెప్పి స్వామి వీళ్ళంతా భయపడుతున్నారండి. తను భయపడుతున్నారని చెప్పట్లా. బ్రహ్మాదయ సురగణా మయో అథ సిద్ధిద్ధా సత్వయతానమతయ వచసాం ప్రవాహై నారాధితుం పురుగణైరధినాపి పిప్రు కింతోష్టిమర్హతి సమే హరిరుగ్రజాతే. ఇవాళ ఇటు చూస్తున్నా, ఇటు చూడలేదు, ఇల్లాలంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నా మొహం చూడకుండా చెప్పారు ఇటు, అదొక భయం ఉంది. అందుచేత ఇప్పుడు చెప్తున్నది, ఎందుకంటే మైక్ ఇలా ఉంది, అనుకూలమై ఉన్నది. అందుచేత చెప్తున్నారు, ఆయన స్వామి నృసింహ బ్రహ్మాది దేవతలంతా కూడా, మీ మునులు సిద్ధులు అందరూ కూడా భయపడుతున్నారు.
అందుచేత నేను వాళ్ళందరూ చెప్పలేనటువంటిది నేనేం చెప్పగలను మీ గురించి అని చెప్పి తోష్టమరాతే సమయ హరి ఉగ్రజాతి అసుర సంబంధమైన వాడిని నేనేం చెప్పగలను స్వామి, నేను చెప్పలేను కానీ అని చెప్తూ ఎవరు పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని వర్ణించడానికి అర్హులు అనంటే మన్యే పరమాత్మను ధ్యానం చేయడానికి వర్ణించడానికి ధనం కానీ ఉత్తమ వంశంలో పుట్టడం కానీ రూపం కానీ తపస్సు కానీ శాస్త్రం కానీ ఓజస్సు తేజస్సు ప్రభావము బలము పౌరుషము బుద్ధి ఇవేవి అవసరం లేదు. పరమాత్మ అనుగ్రహం పొందడానికి అవసరం లేదు. నారాధనాయ భవంతి పరస్య పుంసః భక్త్యాతోష భగవాన్ గజయూధపాయ. భక్తి చేత సంతోషించాడు. అది గజమునకు గొప్ప వంశమా, గొప్ప బుద్ధా, ఏం చాతుర్యమయ్యా దానికి? ఏం లేకపోయినా దాన్ని అనుగ్రహించలేదా? అది అందుచేత భక్తి చేత అనుగ్రహిస్తారు పరమాత్మ అని నాకు తెలుసు. ఇక్కడ ప్రతి శ్లోకానికి శ్రీధరస్వామి ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నాను. నృసింహస్వామి అది సరే, ఇది ఇలా అయితే ఎందుకు అంటున్నారా నువ్వు, అందరికీ దోషాలున్నావు కదా అన్నారు. అంటే దానికి సమాధానం చెప్తూ ఈ రకంగా చెప్తారు. సరే ఇంతకీ నాయనా ప్రహ్లాద, నన్ను చూస్తే నీకు భయం ఏమిట్లేదుట్రా, వాళ్ళందరూ పెద్ద వాళ్ళంతా భయపోతున్నారే అన్నారు. నాహం బిభేమి, నాయనా నృసింహ నిన్ను చూస్తే నాకేం భయం లేదు. అజిత తే అతి భయానక ఆస్య జిహ్వార్కనేత్ర భృకుటి రభస ఉగ్రతంత్రాత్ ఆంత్రస్రజ క్షతజకేసర శంకుకర్ణాత్ నిహ్నాదభీత దిగిభాత్ అరిభిన్నకాగ్రాత్. ఆ నృసింహస్వామి ఇలా పెట్టి ఒకసారి చీలిస్తేట ఒక శబ్దాలు వచ్చినట. ఒక్కొక్క చోట అంటే ముందు చర్మము, తర్వాత రక్తము, ఆ తర్వాత మేధస్సు, ఆ తర్వాత ఎముకలు, ఇవన్నీ టక్క 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 శబ్దాలైనట. ఎలా ఉన్నవేనాడు అంటే చెప్తున్నాడు చెడచ్చడిది చర్మాన్ని. ఆ గోళ్లతోటి ఆ చర్మాన్ని కాస్త లాగుతుంటే చట్ 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 చెడచ్చడిది చర్మని. చర్మం ఇలా ఆ గోరు దిగి చర్మ దాకా వచ్చేసరికి వాడి చర్మ మన చర్మ లాంటి మృదు చర్మ కాదు, మహాకఠినమైన చర్మ. ఆ గోడు సామాన్యం కాదు. నిన్న మనం అనుకున్నాం, నాయన ఏమి స్వామి మమ్మల్ని పంపిస్తారు, మేము 10 గోళ్ళు, వాడి బొంద వాడికి హెంజగచ్చిపటికి 5 ప్రాణాలు, శత్రో ప్రాణాల్లా పంచ వయం దశ కిమత్ర విజయ. ఏం చేయమండి, 10 మంది వెళ్ళి 5గురిని కొట్టి రావడం పెద్ద విషయం అంటారా అని అన్నట్టు వాడు. అయినా సరే చెడచ్చడిది చర్మని, చర్మ చట్ 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 శబ్దం వచ్చిందట. ష్ఠాదితి అస్థినే, ఎముకల దాకా వచ్చే ష్ఠాత్, ఎముక పగిలేటప్పుడు ఆ శబ్దం వస్తుంట. ఈ రకంగా వస్తుంటే మా ఆనవాడు చీపారేశాడయ్యా. అసలు ఆయన గోళ్ళు ఏమిటయ్యా అన్నాడు. అంత కఠినమన్నాడు. నృసింహస్వామి గోళ్ళు అంత కఠినమైనవి కావు, చాలా మృదువు. ఆ నృసింహస్వామి లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి భుజం దగ్గర ఇలా చేపెట్టారా, వెంటనే ఆ గోళ్ళు కాస్త వంగిపోయినట, విరిగిపోతాయేమో అని భయం అనమాట. సముగ్ధకాంత స్తన సంగ భంగురై ఉరోవిదారం ప్రతిచస్కరే నఖై. మాఘకవి చెప్తాడు శిశుపాలవధలో, ముగ్ధకాంత స్తన సంగ భంగురై. ఆ లక్ష్మీ అమ్మవారు కూడా భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు కఠినమైన ఆభరణాలు లేకుండా మహామృదువైన శరీరం పెట్టుకొని దగ్గరికి వెళితే ఆ మృదువైన శరీరం మీద చేయి పెడితే ఆ గోడు కాస్త వంగిపోయినట. అంత మృదువైనటువంటి స్తన సంగ భంగురై ఉరోవిదారం ప్రతిచస్కరే నఖై. అలాంటి మహానుభావుడు అనమాట. అందుచేత ఆ రకమైన స్థితిలో స్వామి నేను మీ యొక్క భయంకర రూపం చూసి భయపడలేదు, అసలు నీకు భయం లేదా అన్నాడు. బహు భయం అండో, నాకున్నంత భయం ప్రపంచంలో లేదు. దేనికి రాను భయపడింది చెప్పరా నాయన. త్రస్తోస్మ్యాం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథనాత్. ఈ సంసారం అనే ఈ చక్ర కథనం అంటే భయపడిపోతున్నానండి అని. దీని పేరు చూడండి, దిక్కుమాలిన పేరు సంసారం. సంసారం ప్రతివాడు ఇంగ్లీష్ ఎవరన్నా నిస్సారంలో దిగుతావా అంటే ఎప్పుడూ రాడని సంసారం అని పేరు పెట్టారు. సుఖదుఃఖ శంకర భగవత్పాదులు వారు రాస్తారు, సంసార సుఖదుఃఖాత్మక. మొట్టమొదటి సుఖం ప్రధానం, తర్వాత ఏడుపు ప్రధానం. సుఖము దుఃఖము ఉత్తరోత్తర ప్రాబల్యం అన్నమాట. అందుచేత ఈ రకంగా ఉంటుంది, దానికి భయపడుతున్నానండి నేను అన్నాడనమాట. ప్రీతోపవర్గ శరణం వయసే సోహం ప్రియస్య. స్వామి ఇక్కడ చూడండి, నృసింహస్వామిని పరదేవత అని సంబోధించాడు. సోహం ప్రియస్య సుహృద పరదేవతాయా లీలాకథ తవ నృసింహ విరించి గీత. స్వామి పరదేవతవు నీవు అంటే, అయితే నేనెందుకురా, ఇంకెవరైనా నేను రక్షించేవాడినారా అంటే, బాలస్యనేయ శరణం పృతరో నృసింహ. తల్లిదండ్రులు పిల్లల్ని రక్షించలేరు. నార్తస్య అగద ముదన్వతి. ఆయన
ఎవడైనా వ్యాధిపీడితుడైతే వాడికి ఔషధము ఉపయోగం లేదు. ఎందుకంటే ఔషధం పుచ్చుకున్నవాడు కూడా పోయినవాడు ఉన్నారు. తల్లిదండ్రులను రక్షిస్తారనుకుంటే వాడు సునస్సేపుడు, వాడు కాస్త పోయాడు, తల్లిదండ్రులే అమ్మేశారు అతన్ని. అందుచేత ఏదైనా ఒక నౌకలో నుంచి దాటేద్దామనుకుంటే ఆ నౌక కాస్త మధ్యలో బుర్రపడి మునిగిపోతారు నాయన. అందుచేత ఇలాంటి సందర్భంలో రక్షించేవాడెవరయ్యా అన్నారు. నువ్వు ఉపేక్షిస్తే ఎవడూ బతకలేడు, నువ్వు అపేక్షిస్తే ఎవడికి మరణం లేదు. కాబట్టి నీ అపేక్ష కావాలి, ఉపేక్ష వద్దు స్వామి, నన్ను రక్షించవలసింది అని ఈ రకంగా మహానుభావుడు ప్రార్థించారు. అందుచేత స్వామి రజోగుణ ప్రహుమైనటువంటి నేనెక్కడ, నీ యొక్క అనుగ్రహం ఎక్కడ? నీ అనుగ్రహం చేత నేను జీవిస్తున్నాను. ఎందుకంటే నాలిక ఒక పక్కన ఒకటి లాగేస్తున్నది. నాయన ఆహారం పుచ్చుకో, నన్ను అనుభవించి ఉంటుంది. జిహ్వైకతోచ్యుత. జిహ్వా అని ఎందుకు పేరు వచ్చిందో తెలిసిన? దాని పేరు ఎలా తయారైందన్నాడు. హ్వై స్పర్ధాయాం. స్పర్ధ అనమాట. మీరు ఏదైనా పళ్ళు బయటకు వచ్చి అవి తినడానికి రావు. మీరు ఏదైనా పండు పెడితే ఒక జిలేబీని ఇస్తే నేలకి ముందు బయటకు వస్తుంది అనమాట, అది పుచ్చుకుంటుంది. ఒక జామకాయ పండి ముందు నేలకు వస్తుంది, అది తినడానికి అవకాశం లేదనుకోండి పళ్ళకు బారేస్తుంది. ఆ పొడుగా చిన్న ముక్కలు తీసి ఆ తర్వాత మళ్ళీ నేలకి పెట్టవలసింది, మళ్ళా నేలకి ఇవ్వవలసిందే, నేలకి పుచ్చుకోవలసింది. ఇది పరిస్థితి. అబద్ధాలు ఎవరు ఆడతారు? నేలకి ఆడుతుంది. పళ్ళు ఎవరికి ఆడతాయి? పళ్ళు పోతాయి అన్నమాట. పోయేది పళ్ళు, నేలకి పోతూ నీ నేలకి కోస్తాను రాను. తప్పు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు. ఇదొకటి. జిహ్వా ఆడది, దంతములు పురుషులు. ఒక స్త్రీకి 32 పళ్ళు అన్నారు. జిహ్వతో అన్న ఒక కవి చెప్తాడు శ్లోకం. ఓ నాలిక, నాకు చిన్న సలహా ఇవ్వే. ఎందుకంటే మా వారు నన్ను రోజు కొడుతున్నారు. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నువ్వు ఉంటావు, కానీ మధ్యలో పళ్ళు పోతావి. కాబట్టి నువ్వు ఇంత అబద్ధాలాడినా నిన్ను కొట్టకుండగా, నిన్ను తిట్టకుండగా, నిన్ను పీకి పారేయకుండగా ఇలా ఉంచారే, నువ్వు ఏం నైపుణ్యం ఉంది నీకు? నాకు కొద్దిగా చెప్పకూడదా అని చెప్పి, కథం సంచార కౌశలం శిక్షితాసి భద్రే. ఎలా సంచరిస్తున్నావే ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడుతూ, ఇన్ని అశుచి ఆహారాన్ని భక్షించి, ద్వాత్రింశతో దశన ద్వేష మధ్య. పోనీ నీ భర్తలు బలహీనులా, మహాకఠినుడు, పళ్ళు గట్టిగా ఉంటావుగా, నువ్వేలా ఉంటావు? మెత్తగా ఉంటావు, సాగు కొడుతుంటావు అన్నమాట అబద్ధాలాడి అని చెప్పింది. అలాంటి జిహ్వా ఏకత అచ్యుత వికర్షతి మావితృప్త. సంతోషపడకుండా అది లాగుతుంటుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియం లాగేస్తున్నది. స్వామి, ఒకే యజమానికి, ఈ జీవుడనే యజమానికి ఇన్ని ఇంద్రియములనేటువంటి ఇంద్రియ వృత్తులనే భార్యలుండి ఒక భర్తను నా దగ్గరికి రా అని లాక్కున్నట్టుగా ఈ ఇంద్రియం నన్ను లాగిస్తున్నావు స్వామి, నువ్వు రక్షించవలసింది అని చెప్పి జ్ఞానాన్ని కోరుతూ ఆ రకంగా ప్రార్థించారు. ఇది విన్న తర్వాత ఆ మహానుభావుడు అనుగ్రహించి, ప్రహ్లాద, నీకేం వరం కావాలో కోరుకో నాయన, నీకు సమస్తమైన కోరికలు ఇస్తాను అని ఎంత ప్రలోభం చేసినప్పటికీ కూడా ఆయన వరైహి లోక ప్రలోభనై, ఏ వరం కావాలంటే ఆ వరం ఇస్తానన్నాడు. ఒక వరం కాదు, వరైహి లోక ప్రలోభనై, వరములు ఇస్తాను రా నాయన అన్నారు. అనేసరికి నైచ్ఛత్తాన సురోత్తమ, నాకెందుకు స్వామి వరాలు, నాకు అవసరం లేదు. ధ్రువుడు వరం కోసమే తపస్సు చేశాడు, ఇచ్చే వరం నాకు అక్కర్లేదు స్వామి అంటున్నాడు ఈయన. అదనమాట భక్తుల యొక్క స్థితి అలా ఉంటుందన్నమాట. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రహ్లాద చరితే భగవత్స్తవ నామ నవమోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. సరే, తర్వాత నారదుల వారు చెప్తున్నారు, నాయన ఆ రకంగా చిట్ట చివరిది అయిపోయిందండి. హృషికేశం స్మయమాన ఉవాచ అని ఆ పరమాత్మ ఇస్తాన్న వరం తనకు విఘ్నంగా భావించి ఆయన చెప్తున్నాడు ప్రహ్లాదుడు, స్వామి నన్ను ప్రలోభ పెట్టవద్దు స్వామి, నన్ను మన్నించవలసింది అని. తర్వాత అప్పుడు అంటున్నాడు, ఎవరైతే పరమాత్మను కోరిక ఎస్త ఆశాస్తే నసవృచ్చ సవైవణికు, ఎవరైతే కోరికలు కోరతాడో, కోరికలతో ప్రార్థిస్తాడో వాడు వ్యాపారం చేసినట్టు పరమాత్మతో. నాకు అక్కర్లేదు స్వామి, కానీ మీ ఆజ్ఞను ఎప్పుడు నేను ధిక్కరించకూడదు. వరం కోరుకో, వరం కోరుకోరా అన్నావు అనేసి నేను వరం కొరకపోతే నీ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవుతాను. నా తండ్రి తన ముందు తరములన్నీ కూడా పవిత్రమయ్యేట్టు అనుగ్రహించు స్వామి అని అన్నారన్నమాట. అనేసరికి సరే నాయన అని చెప్పి అనుగ్రహించారు. నాయన నీ ముందున్నటువంటి సమస్తమైన తరం వాళ్ళు కూడా వాళ్ళు అనుగ్రహింపబడతారు అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి సరే. ఆ తర్వాత నృసింహస్వామి అన్నారు, కథామదీయ జుషమణ భోగేన పుణ్యం కుశలేన పాపం కళేపరం కాలతివేన హిత్వా కీర్తిం విశుద్ధాం సురళైక గీతం వితాయ మామేష్యసి ముక్తబంధ.
ఆయన నీ పెద్దలంతా కృతార్థులవుతారు, నీకేం పర్వాలేదు, నీకు కూడా దివ్యమైనటువంటి నిరంతర భక్తి, అచంచల భక్తి నా ఎందుకు అనుగ్రహిస్తున్నాను సుమా అని చెప్పి అనుగ్రహించారు. అని చెప్తూ శ్రీ మహావిష్ణువే ఈ నృసింహావతార ఘట్టానికి ఆయనే ఫలశ్రుతి చెప్పారు. ఇప్పుడు సుఖయోగినుల వారు చెప్పలా, సూతుల వారు చెప్పలా, ఎవరి ప్రమేయం లేదు, చెప్పిందవరయ్యా అన్నారు. ఈ పురాణం ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని వింటే ఏతత్ కీర్తయేతమహ్యం త్వయా గీతం ఇదన్నరహ. నీవు చెప్పిన ఈ 42 శ్లోకములను ఎవరైతే చెప్తారో, తాత్పర్యాన్ని ఎవరైతే చెప్తారో, త్వాంచ మాంచ స్మరన్ కాలే ప్రహ్లాద వరద గోవిందో హరిహే అని ఆ భగవంతుణ్ణి భక్తుణ్ణి ఇద్దరిని స్మరిస్తారో వాడు కర్మబంధం నుంచి ముక్తుడవుతాడు నాయన అని చెప్పి, ప్రహ్లాద నేను చెప్తున్నాను, నీకు వరమిస్తాను నాయన, నీ యొక్క పితృదేవతలు ధన్యులయ్యారు, 21 తరములు అందరూ కూడాను ధన్యులయ్యారు సుమా అన్నారు. అయితే అంటే ఇంతకుముందు కల్పాంతరాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ధన్యులయ్యారు. వాస్తవంగా ఈ కల్పం ప్రారంభంలో వచ్చేసరికి బ్రహ్మదేవుడితో ఆగిపోతుంది. అప్పుడు 21 తరాలు అవ్వకపోయినా సరే అంతకుముందు తరాలు అంటే అనేక కల్పాంతరాలు వచ్చినటువంటి విధానంగా సమన్వయం చేసుకోలే. లేకపోతే ఎంతమంది ఉంటే అంతమంది కూడా వాళ్ళు తృప్తులయ్యారని చెప్పవలే. ఆ రకంగా తండ్రి గారి యొక్క ప్రేతకార్యం చేయవయ్యా అని చెప్పి అని అయితే మా నాన్నగారు మిమ్మల్ని ద్వేషించి ఆ రకంగా అపవిత్రుడైపోయాడే, అలాంటి శరీరానికి ఏ రకమైనటువంటి పవిత్రత కలగాలండి అన్నారు. మీ నాన్న అపవిత్రుడు కాదురా, మదంగ స్పర్శనైన పూత. నేను ఇలా అతను పట్టుకున్నానుగా, వాడిని అతని దగ్గరికి వస్తే చేయి పట్టుకున్నానుగా, వాడిని పట్టుకొని చీచానుగా, నా యొక్క అంగస్పర్శం చేత బహుపవిత్రుడయ్యాడు ఆయన, చేయి కర్మకాండ చేయరా అబ్బాయి అన్నారు. సుప్రజా పితృంచ ప్రహ్లాదోపి తథాచక్రే పితృయత్ సాంపరాయికం అంతా చేశాడు ఆ మహానుభావుడు. ఈ రకంగా చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవదేవ అఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ అని ఆయన స్తోత్రం చేసి, ఏతద్వపుస్తే భగవన్ ధ్యాయత ప్రేతాత్మన సర్వతో గోప్తృ సంత్రాసాత్ మృత్యోరపి జిఘాంసత. ఈ దివ్యమైన ఆ నృసింహ శరీరాన్ని ఎవరైతే ధ్యానం చేస్తాడో అటువంటి వారికి మృత్యుభయం లేదు, సమస్తమైనటువంటి తాపత్రయం నుంచి కూడా విముక్తి కలుగుతుంది అనేసరికి అప్పుడు వచ్చావా నాయన బ్రహ్మదేవ, ఏమిట్రా ఈ వరాలు ఇవ్వటం, ఇప్పుడు వచ్చాను సరే, ఇంకో భక్తుని రక్షించడానికి పెడితే నీ గతి ఏం గాను, కాబట్టి నాయన మైవంవరో సురాణం తే ప్రదేయ పద్మసంభవ. ఇలాంటి వరాలు ఎవరికి ఇవ్వకూడదు. పద్మసంభవ. పద్మసంభవ అంటే ఓరి జడుడా అని అర్థం. పద్మం జడం కదండి, జడంలోంచి పుట్టావు కదయ్యా, ఓరి జడుడా అని తిట్టినట్టు అనమాట. ఇట్లా చేయకూడదు, తెలివితేటలుగా చెప్పు అని చెప్పడం అనమాట వ్యాఖ్యానం. అది అక్కడ ఉంది. నేనేదో అప్పటికప్పుడు కల్పన చేసే శక్తి నాకు లేదు, ఉన్నది గుర్తురాదేమని భయం, మధ్యలో గుర్తొస్తుంది, అది చెప్తున్నా అనమాట. పద్మసంభవ ఇలా ఎప్పుడు చేయకునైనా. వరహ క్రూర నిసర్గాణం అహీనాం అమృతం యత్. తమకు పాలు పోసినట్టే అంటారే అలాంటిది అని చెప్పి ఆ మహానుభావుడు అంతర్దధే హరి నృసింహస్వామి అంతర్ధానం చెందారు. అలాంటి దైత్యులకు దానవులకు కూడాను ప్రహ్లాదుని అధిపతిగా చేసి అనుగ్రహించి ఈ రకంగా ఉన్నారు. ఆ ప్రహ్లాదుడు కూడా ఏం చేశాడయ్యా అన్నాడు అంటే, ఆ పరమాత్మ యొక్క నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఆ తర్వాత దివ్యమైనటువంటి స్థితి కలిగి ఉన్నారు నాయన. కాబట్టి ఓ ధర్మరాజా, నారదుల వారు చెప్తున్నారు, అందుచేత నృపాశ్చైత్యాదయ సాత్మ్యం హరేస్తచింతయ యయుః. ద్వేషించిన వాడు కూడా పరమాత్మానుగ్రహం చేత మోక్షాన్ని పొందుతాడు. ఏ విధంగా అయితే ద్వేషించినటువంటి హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళంతా కూడా పొందలేదా, అలాగే ఇది ఎలాంటిది అని ఇప్పుడు నారదుల వారు చెప్తున్నారు. ఈ చెప్పిన కథంతా కూడా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య మహాత్మనః అవతార కథా పుణ్య వధో యత్ర ఆదిదైత్యయో. హిరణ్యకశిపుల యొక్క సంహారము, ప్రహ్లాదుని యొక్క చరిత్రము, మహాభాగవతుడు, భక్తి జ్ఞానము వైరాగ్యము యాథాత్మ్యము, భాగవత భక్తి జ్ఞాన వైరాగ్య యాథాత్మ్యము పరమాత్మ సాక్షాత్కారము, ఈ మొత్తం కూడా భాగవత 4 లక్షణములు కూడా. ఇందులో కూడా ఈ భాగవతుడు సామాన్యుడు కాడు, మహాభాగవత, మహా గొప్ప భాగవతుడు అలాంటి వాడు. అందుచేత అలాంటి భగవాన్ ఏనగమ్యతే, అలాంటి పరమపురుషుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర ఎవరైతే వింటారో అంటారో అందరూ కృతార్థులవుతారు సుమా అని చెప్పి ఆ మహానుభావుని ప్రసీదతాం. ఒక్కసారి నారదుల వారికి ఒళ్ళు పులకరించింది. ఆ నృసింహస్వామి యొక్క కథను చెప్పి నృసింహ రూపాన్ని హృదయంలో ఆవిష్కరించుకుని ప్రసీదతామేష సాత్వతాంపతి అని సయేష భగవాన్ రాజన్ వ్యతనోత్ విహితం ఈశ అని చెప్పారు. ఈ రకంగా అనేసరికి ఇక రుద్రుని యొక్క ఆ త్రిపుర సంహార కథ చెప్తున్నారు. నాయన పూర్వకాలంలో రుద్రుడు మని చేత మేన అనంతమాయన
ఈ రకంగానే శేష భగవాన్ రాజన్ వ్యతనోతు విహితం యశ. ఈ రకంగానే పరమేశ్వరుడు కూడా గొప్ప యశస్సును ఏర్పాటు చేశారు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అనేసరికి అప్పుడు ఎలా జరిగింది ఏమిటి చెప్పవలసింది అన్నారు. అంటే మాయ కలిగినటువంటి వాళ్ళు పరమాచారుడైనటువంటి మయూడి దగ్గరికి వెళ్ళారట. ఎవరు? రాక్షసులంతా కూడాను దేవతలతో యుద్ధం చేస్తున్న సందర్భంలో అప్పుడు ఆయన ఏం చేశారు అంటే నిర్మాయ పురస్థిత హైమి రౌప్యాయ శీర్విభో, బంగారంతో వెండితోటి ఇనుముతో చేసినటువంటి 3 పట్టణాలు ఏర్పాటు చేశారట. చేస్తే అప్పుడు కాస్త ఎలా ఉంది అన్నాడు. వాడితో యుద్ధం చేశారు. చేస్తే వాడిని జయించడానికి మార్గం ఏమిటి అన్నారు. అనేసరికి సనంధనుషి సంధాయ పురేశ్వస్త్రం వ్యముంచత. ఆ భగవంతుడు ఆ రకంగా యుద్ధం చేయడానికి మహాప్రయత్నం చేశారు. ఆ తర్వాత వత్సాసేత్, ఎలా వీళ్ళని జయించాలా అని అనుకొని వత్సాసేత్ బ్రహ్మ స్వయం విష్ణురయమి గౌహో. పరమేశ్వరుడు వాడితో యుద్ధానికి సిద్ధపడేటప్పుడు వాళ్ళ తాలూకు అమృత కూపం ఉంది. అది దాంట్లో శుక్రాచార్యుల వారు చనిపోయిన వాడల్లా అందులో పడితే బ్రతుకుతూ ఉన్నాడు. అందుచేత ఏం చేస్తే బాగా ఉంటుందా అని అప్పుడు ఆలోచించి బ్రహ్మదేవుడు దూడగా విష్ణుమూర్తి ఆవుగా అక్కడ ప్రవేశించి ఆ రసకూపామృతాన్ని కాస్త వాళ్ళు అక్కడికి ఒక ప్రదర్శన ద్వారా అతన్ని ఆనందింపజేస్తూ ఆ రసకూపామృతాన్ని అమృతకూపామృతాన్ని తాగేశారు. తాగిన తర్వాత అప్పుడు యుద్ధం చేసినాడు పరమేశ్వరుడు చేసి ఆ రకంగా ఆ మయాసుర సంహారం అంతా కూడాను త్రిపుర విజయం చేశారు నాయన అని చెప్పి. కాబట్టి ఏవం విధాని అస్య, ఇక్కడ కూడా ఎవరయ్యా ఈ రకమైన ఉపాయం చేసి ఆ అమృత రసకూపాన్ని తాగి వాళ్ళని శక్తిహీనం చేసింది ఎవరయ్యా? పరమాత్మ చేశారు నాయన. శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి చేశారు. ఈ రకమైనటువంటి హరి తన యొక్క మాయ చేత అనేక రకమైనటువంటి ఆ కృత్యములు చేసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేశారు. వీర్యాణి గీతాని ఋషి జగద్గురువ లోకములన్నింటినీ కూడాను పవిత్రం చేస్తున్నారు. ఆయన ఇంకేం చెప్పమంటావురా నాయన ధర్మరాజా అని నారదుల వారు అడుగుతాను. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే యుధిష్ఠిరనారద సంవాదే త్రిపుర విజయో నామ దశమోధ్యాయ. హరయే నమః హరయే నమః హరయే నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఎంత దయతో చెప్పారు. మీకు అందరికీ ఇవాళ 11 అయినా కనబడట్లేదు. మొదటి రోజు శ్రీరామచంద్ర గారు ఎంత అద్భుతంగా చెప్పినా 11 అయినా మీకు తెలియదు. ఈ రోజు మళ్ళీ 3వ రోజు అదే మాదిరిగా జరిగింది. మధ్యలో ఇవాళ వేసవి జరిగింది అనుకోండి. అయినప్పటికీ సకాదులు దయతో చెప్పుకుంటూ అలా పరంపరగా వచ్చారు. ఈవేళ ఈ పరంపరను ఎవరండి కాపాడేది చెప్తారు. చెప్పండి, ఎవరైనా ఉంటే చూస్తాను. శ్రీరామచంద్ర గారు చూసారా, రెండే ఎవరైనా సరే మాట్లాడతాం అంటుంటారు సార్ మధ్యలో. అలాగా నేనంటున్నాను. ఇప్పుడు ఇలా చెప్పదగిన వ్యక్తులు ఇవాళ మనకు వచ్చిన ముగ్గురు మూర్తులా వచ్చి ఆవిర్భవించాలన్నట్టుగా అద్భుతంగా ఉంది. అవునా కదా చెప్పండి. త్రివేణి సమానంగా మొదటి రోజు ఇదే సమయం అయింది, మళ్ళీ ఇవాళ అదే సమయం అయింది. రేపటి నుంచి ఇలాగే ఉంది. గుర్తుపెట్టుకుని అనుకునే కూర్చోండి ఇక్కడ దయచేసి. ఎందుకంటే మధ్యలో మీరు కంగారు పడుతూ ఉంటే మేము దాన్ని శ్రవణం చేయడం కష్టంగా ఉంది అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. అందరికీ లేదనుకోండి. అలాగా ఇప్పుడు అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఎంత అందంగా చెప్పారు. ఇలాంటి ఎన్ని ఘట్టాలు ముగ్గురు వరుసగా రోజు చెప్తున్నారు చూడండి, కళ్ళ కట్టట్టుగా. అలాగా ఈ సంప్రదాయాన్ని దయతో వీళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి అన్ని పనులు వదిలిపెట్టి ఆ ముగ్గురు ఇక్కడ రాకుండా ఉండి ఎన్ని పనులు వాళ్ళు చూసుకుంటారు తెలుసా మీకు? 10 ఉద్యోగాలు చేస్తున్నారు ఒక్కొక్కరు. అలాంటి సామర్థ్యం గల వ్యక్తులు ముగ్గురు కూడా ఎవరికి వారే. కాబట్టి వారు ఇక్కడికి రావడం, ఎంతో దయతో రావడం, సంప్రదాయాన్ని రక్షించడం కోసం రావడం, ఇలాంటి వేదికని వాళ్ళు సవలంకరించి అలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే రావడం. అలాంటి విద్య ఏమైపోతుంది చెప్పండి. కాబట్టి అటువంటి మహానుభావులు మనం ఏమి రావడం చేయడం చెప్తున్నాను. కాబట్టి ఇలా కూర్చొని వెంటనే మనం చేయాల్సిన పని, అది కూడా చేయలేకపోతే కనుక ఈ శ్రమను మీరు మర్చిపోయారని అనుకుంటున్నాం. ఇది శ్రమే కాదు అసలు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి ఆ పరంపరలో ఇలా కొనసాగుతూ ఇలాగా వచ్చి మనందరికీ కూడా అనుగ్రహించిన ముగ్గురికి కూడా ఒక్కసారి జయభారత చేయండి. జై మహాదేవ, జై మహాదేవ. తర్వాత ఎందుకంటే ఇప్పుడు త్రిపురాసుర సంహారంతో సమర్పిస్తారు కాబట్టి మహాదేవుడు. అంతే మీరందరూ కూడా ఇప్పుడు లేచి తీర్థము ప్రసాదము తీసుకోవాలి.